చాలాసార్లు మనము మన బలం మీద, మన ఆలోచన మీద, మన చేతుల కష్టార్జితం మీద దేవుని దయ లేకుండా ఉండటానికే మనం ప్రయత్నిస్తాం. కానీ ఇక్కడ ఒక చక్కని మాట ఉంది, చూద్దాము. యెహోవా యందు భయభక్తులు కలిగి, ఎవరి యందు? దేవుని యందు మొదటగా భయము, తర్వాత భక్తి, ఈ రెండూ కలిగి చదవండి. ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. అర్థమైందండి మీకు? చాలాసార్లు మనిషి జ్ఞానం మీద, మనిషికి ఉన్నటువంటి ఆలోచన మీద ఆధారపడి ముందుకు సాగుతాం. కానీ చక్కని మాట ఇక్కడ, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవించుదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగునట్లు నేను నీకు సమాధానాన్ని